బీజేపీలో ఏ అభ్యర్థి ఎక్కడ నిలబడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికలో బీజేపీ వాళ్ళు అంటే కుమ్మక్కయ్యారు. ఈ విషయం ఎవరైనా చెప్తే సస్పెండ్ చేస్తారని కామెంట్. రైట్, ఏమి కొట్టిండే మామూలు కాదు. చెవుల మీద పెట్టి బీజేపీని రాజసింగ్ పల్లను దర్శిండు. చెవుల మీద పెట్టి ఇవాళ ఇప్పుడు ఈ దెబ్బ ఎవరికి పడ్డది? కిషన్ రెడ్డికి పడ్డది ఈ దెబ్బ. అధ్యక్షుడు కదా, బండి సంజయ్కి పడ్డది. ఆయన ఒక్కడే కాదు, అరవింద్కు పడ్డది. ఆయన ఒక్కడే కాదు, లక్ష్మణ్కి పడ్డది, అందరికి పడ్డది. రాజసింగ్ పెట్టి చెవుల మీద పెట్టి పల్లున దర్శిడు. చెవులు సిల్లు అయ్యేటట్టు చేసిండు. బీజేపీలో ఏ అభ్యర్థి ఎక్కడ నిలబడాలో బీఆర్ఎస్ వాడు చెప్తాడు. మీరు నిలబడరు బీజేపీ వాళ్ళు, మేము ఓట్లేస్తామని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు చెప్పారు? ఇవి దొంగల ముఠా, ఇవి కలుసుకున్నాయి. ఆ ముఠా నాయకుడు ఏమో దేశాన్ని సత్యనాశ చేసిన నరేంద్ర మోడీ ఏం చేస్తుండో తెలుసా? అందరినీ ఊదరగొడతాడు. ఇక ఊదరగొట్టి భారత్ మతాకి జై, పాకిస్తాన్నే పాకిస్తాన్ అని పని పట్టిండు. పిరికి సన్నాసులు. నరేంద్ర మోడీని ఒక్కడిని పోయాడు నిలబడితే తొండ సర్రం అంటే గూట్ల పడతాడు పోయి. పెద్ద పిరికి, మొత్తం కుట్రదారుడు.